అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధ లేఖనాలు ఉన్నటువంటి ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ధ్యానిస్తూ ఉన్నాం. నేటి వాగ్దానముగాను యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం, నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞేయబడెను. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ కెరూబులు సెరాపుల గురించి చక్కని వివరణ కనపడుతుంది. ఇదంతా కూడా యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తకు ప్రభు అయిన దేవుడు ఆధ్యాత్మిక నేత్రాలు తెరవజేసి, స్పిరిచువల్ ఐస్ వర్ ఓపెన్డ్, హి కుడ్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్. అక్కడ కెరూబులు ఎలా ఉన్నాయి, సెరాపులు ఎలా ఉన్నాయి, దేవుడిని ఎలా ఆరాధిస్తున్నారు, వాటి యొక్క విధానం ఏ విధంగా ఉందో చూశాడు. అందులో ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే, ఒక వీల్ కనిపించింది అతనికి, ఒక పెద్ద చక్రంలా కనబడి, ఆ చక్రానికి అన్ని వైపులా కళ్ళు కలిగి ఉందట. ఇది చూసినప్పుడు ఒక వీలు అన్ని వైపులా కళ్ళు కలిగి ఉందంటే గమనించండి, అందరినీ పరీక్షించేటువంటి కన్ను దేవుని కన్ను. యెహోవా నేత్రములు అది మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉన్నాయని, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన కళ్ళు చూస్తూ ఉన్నాయి. మానవుడికి దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఈ ఆయుష్ కాలంలో మనిషి ఎలా బతుకుతున్నాడో దేవుడు లెక్క కడతాడు. ఖచ్చితంగా తీర్పు వచ్చినప్పుడు ఆ వ్యక్తి లోకాన్ని విడిచి వెళ్ళాక కానీ, భూమి మీద ఉన్నప్పుడు కానీ, దేవుని తీర్పులు వెళ్ళబడినప్పుడు ఎవడు తప్పించుకోవడానికి వీలుపడదు. కనుక భూమి మీద చాలా మంది కీడు చేయడానికి, చెడు మార్గంలోకి వెళ్ళడానికి, అవినీతి మార్గంలో, మరి దేవుని వాక్యానికి విరుద్ధమైన మార్గంలో జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చేసే పనులు ఎవరికి తెలుస్తాయిలే, ఎవరు గమనించట్లేదు అనుకుంటారు. కానీ దేవుని కంటి నుండి ఎవరు తప్పించుకోలేడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క జీవన విధానం అంతా కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే దేవుడిచ్చిన ఆయుష్ను సరిగా వాడుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు దేవుని తీర్పులోకి వెళ్తారు. ఆ తీర్పులో నుండి తప్పించబడాలంటే నేడే మారు మనసు పొంది దేవుని మార్గంలోకి వచ్చి ప్రభు దగ్గర వేడుకోవాలి. నా బ్రతుకును మార్చు ప్రభు, నా జీవితాన్ని క్షమించు, మన్నించమని వేడుకోగలిగితే దేవుడు కృప చూపిస్తాడు, కనికరిస్తాడు, ఆ వ్యక్తి జీవితాన్ని మారుస్తాడు. అందుకే ప్రభు కోరుతున్నాడు, అందరూ అంతటా నశించిపోవాలని కాదు, అందరూ అంతటా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, జీవితాలను మార్చుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మీ జీవితాల్లో గొప్ప మార్పునివ్వగల శక్తివంతులైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. అయితే 10వ అధ్యాయం 13వ వచనంలో, నేను వినుచుండగా తిరుగుడని చక్రంలోకి ఆజ్ఞేయబడెను. ఆయన ఆజ్ఞాపించేంత వరకు తిరగని చక్రాలు ఆయన ఆజ్ఞాపించగానే తిరగడం ప్రారంభించాయి. ఏమిటి దానికి గల కారణం అంటే, సమస్తం ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుస్తూ ఉంది. మనం చేయబడిన భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మనం వింటున్నాం. అలాగే అంతరిక్షంలో అన్ని గ్రహాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. వాటికి ఒక కాలాన్ని పెట్టాడు, కాల పరిమితిని పెట్టాడు. వాటికి ఇవ్వబడినటువంటి ఆర్బిట్లోనే అవి తిరగాలి తప్ప ఇష్టానుసారంగా తిరగడానికి వీల్లేదు. ఆయన ఆజ్ఞాపిస్తే ఆగిపోయిన చక్రాలు తిరిగాయి. మీ జీవితం ఆగిపోయి ఉందేమో, ఆత్మీయంగా కానీ, ఆర్థిక విషయాల్లో కానీ. ఒకవేళ అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను ఏమీ సాధించలేకపోతున్నాను, నా వల్ల ఏమీ కావట్లేదని బాధపడుతున్నావా? ప్రభు దగ్గర మొరపెట్టు. ఆయన ఆజ్ఞాపిస్తే తిరగని చక్రాలు తిరిగాయి. ఆయన ఆజ్ఞాపిస్తే నీ జీవితం ఖచ్చితంగా ముందుకు కదులుతుంది. మూవింగ్ ఫార్వర్డ్. ఒక స్కూటర్ కానీ, ఒక బైక్ కానీ, ఒక కారు కానీ, బస్ కానీ, ఒక ట్రైన్ కానీ లేదా ఫ్లైట్ ఎగరాలన్నా ముందు వీల్స్ తిరుగుతాయి. తిరుగుతున్నాయంటే ముందుకు వెళ్తుందని అర్థం. నీ లైఫ్ కూడా ముందుకు వెళ్తుంది. దేవుడు ఆజ్ఞాపిస్తే నీ జీవితం ముందుకు వెళ్ళబోతుంది. ఖచ్చితంగా అసాధ్యమైన వాటిని సాధిస్తావు. ఇప్పుడు ఏదైతే ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ వీల్ అనేది కదిలినట్టుగా దేవుడు నీ జీవితాన్ని కదపడం ప్రారంభిస్తే నువ్వు ఉన్న దగ్గర ఉండవు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అంతే కదా, వాహనాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక దగ్గర ప్రారంభిస్తాం, అనుకున్న గమ్యానికి చేరేసరికి మరొక ఊర్లో ఉంటాం. అలాగే ప్రభు ఎప్పుడైతే మీ బ్రతుకు చక్రాన్ని తిప్పడం ప్రారంభిస్తాడో ఖచ్చితంగా మీరు ముందుకే వెళ్తారు తప్ప వెనక్కి వెళ్ళేది ఉండదు. దేవుని కనికరం, దేవుని దయ చొప్పున మీరు వర్ధిల్లులాగున ప్రార్థించండి. ప్రభువా, నీవే ఆజ్ఞాపిస్తే ఏ తెగులు నన్ను ముట్టదయ్యా, నీవే ఆజ్ఞాపిస్తే నా బ్రతుకు మారిపోతుందయ్యా, నీవే ఆజ్ఞాపిస్తే నా జీవితం దీవించబడుతుంది ప్రభువా, నీవే ఆజ్ఞాపిస్తే ఏ కీడు నన్ను ముట్టదని ఈ కీర్తన మనం పాడుకున్నాక వాగ్దానం ధ్యానం చేసుకుందాం. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే
ఒక భక్తుడు లాజరు, అతడు చనిపోయాడు, ఇంక అక్కడ లేడు. అతను సమాధి చేశారు. ఈ కబురు ప్రభుకు అందింది. అతడు కాయిలా పడ్డాడు, అనారోగ్యం పాలయ్యాడని. అయితే ప్రభు తెలిసిండు కూడా రాలా. 2వ రోజు రాలా, 3వ రోజు రాలా. ఈలోగా అతను చనిపోయాడు, సమాధి చేశారు. 4వ రోజున, అంటే అతను చనిపోయిన 4వ దినానికి ప్రభు ఆ ఇంటికి చేరాడు. అప్పుడు ఆయన సహోదరి ఏడుస్తూ ఉంది. మార్తా, మార్తా, భయపడవద్దు, నువ్వు దిగులు పడొద్దు అని ప్రభు ఓదార్చడానికి ప్రయత్నం చేస్తే మార్త చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉంది. ఆ సహోదరులిద్దరికి తల్లిదండ్రులను కోల్పోయారు. ఉన్న ఒకే ఒక సహోదరుడు కదా అనుకుంటే సహోదరుడు కూడా చనిపోయాడు. ఇక మా జీవితాలు ముందుకు ఎలా వెళ్తాయి? మా బ్రతుకులను ఎవరు చూసుకుంటారు? ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు? ఎవరు మమ్మల్ని బలపరుస్తారు? ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ బంధాలన్నీ కూడా మనుషులకు అవసరమే. ఇప్పుడు పేరెంట్స్ లేరు, వీరికేం వివాహాలు కాలేదు, ఉన్న సహోదరుడు కూడా చనిపోయాడు. దుఃఖంతో ఏడుస్తూ ఉండగా ప్రభు అంటాడు, మార్తా, మార్తా, దిగులు పడొద్దు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని. అవును ప్రభా, చూస్తాను, ఇప్పుడు కాదు, పునరుద్ధానమందు లేస్తాడులే నా తమ్ముడు, ఇప్పుడు లేవడు కదా. అయితే నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావమ్మా అని చెప్పి అన్నాడు. నమ్మిక నీలో ఉంటే దేవుని కార్యాలు చూస్తావు. ఆ సమాధి యుద్ధకు వెళ్ళినప్పుడు ఆ రాయిని దొర్లించమన్నారు. రాయిని దొర్లించగానే లాజర్ బయటికి రా అని ప్రభు ఆజ్ఞాపించగా కదలని స్థితిలో ఉన్నటువంటి జీవము లేని నిర్జీవమైన ఒక బాడీ సజీవంగా అతను ఉన్న ఫలంగా బయటకు వచ్చాడు. ఎప్పుడైతే దాన్ని చూశారో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. కొందరు భయపడి పారిపోయి ఉంటారు, కొందరు సంతోషంగా దేవుని స్తుతించారు, ఘనపరిచారు. ఆశ్చర్యం ఏంటంటే 4 రోజుల క్రితం పోయినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు నామములో ప్రభు ఆజ్ఞాపించగా తిరిగి లేచాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన్ని ఆజ్ఞాపిస్తే మీ జీవితాలు బాగవుతాయి. ప్రభు దగ్గర అడుగు, ప్రభా నా గురించి ఒక మాట సెలవుయ్యా, నీవు ఒక్క మాట సెలవిస్తే నా బ్రతుకు మారుతుంది ప్రభా, ఒక్క మాట మీరు సెలవిస్తే మా జీవితాలు ఆశీర్వదించబడతాయి ప్రభా, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీవే ఆజ్ఞాపిస్తే, నీ మాట సెలవిస్తే నా జీవితం దీవించబడుతుందని ప్రార్థించి ప్రభు మీ పట్ల, మీ కుటుంబం పట్ల ఒక ఆజ్ఞ ఆయన సెలవిచ్చులాగున లెట్ హిమ్ సెండ్ ఎ వర్డ్ టు యూ సో దట్ a word of God will help you and heal you. 107 కీర్తన 20 వచ్చిన ఆయన వాక్కును పంపి వారిని స్వస్థపరిచిన, వారిని బాగు చేసిన రాయబడింది. మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రభు ఒక ఆజ్ఞ సెలవిచ్చి మిమ్మల్ని బాగు చేసి నిలబెట్టి స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తుండగా ప్రతిదినము నీ వాగ్దానములు ఎత్తి నువ్వు పలికిన మాటలు ధ్యానిస్తూ ప్రార్థిస్తున్న ఈ ప్రజలను తాకువాడు, బలపరచువాడు, విడిపించువాడు నీవే. అక్కడ ఆగిపోయినటువంటి చక్రములను తిరుగుడి అని ఆజ్ఞాపించగా ఆగిపోయిన చక్రాలు తిరిగాయి. శరాపులకైనా, కెరూబులకైనా, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త గ్రహాలకు నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా అవి తిరుగుతున్నాయి, కదులుతున్నాయి, ముందుకు వెళ్ళగలుగుతున్నాయి. మా జీవితాలు ముందుకు వెళ్ళడానికి మీరు ఆజ్ఞాపిస్తే మేము కూడా ముందుకు వెళ్ళగలుగుతాం, దీవించబడతాం. మీ దీవెన పొంది వీరందరూ ముందుకు వెళ్ళేలాగున, మీ ఆశీర్వాదం పొంది వీరు వర్ధిల్లులాగున, వీరి కుటుంబాల్లో ఏ విషయంలో వీరు స్తంభించిపోయినా, అది ఆత్మీయంగా అయినా, ఆర్థికంగా అయినా, ఏ విషయంలో స్తంభించిపోయి ఏ మాత్రం పురోగతి లేకుండా అలా నిలబడిపోయి ఏమాత్రం ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారి జీవితాలు మీరు ఆజ్ఞాపిస్తుండగా ఈ రోజున ప్రభు ఆ జీవితాలు కదలాలి, వారి కుటుంబాల్లో మార్పును చూడాలి, వారి అభివృద్ధిని చూడాలి, ఆశీర్వదించబడాలి. అట్టి దీవెనలు అనుగ్రహించి మీరు మహిమ పొంది మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క కృప, దయ మీకు తోడే నడిపించునుగాక. ఈ వాగ్దానం విన్న వెంటనే మీరు ఆమేన్ చెప్పి ఆ తర్వాత ఇతరులకు షేర్ చేయండి. ఎందరో స్తంభించిపోయే జీవితాలను మరి ముందుకు సాగేలా ప్రభు కృప చూపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆరాధన
యెరూషలేము నుండి ఒక అతను యెరికో వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక గాడిద మీద ప్రయాణం స్టార్ట్ చేశాడు. శాపగ్రస్తమైన దాని దగ్గరికి వెళ్తున్నాడు. అపవిత్రమైనది, దేవుని వాక్యం విరుద్ధమైనది, దేవుడు వద్దని చెప్పింది, దేవుడు కోరుకోకూడదని చెప్పిన దాని దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. దొంగల చేతులు చిక్కాడు. వాళ్ళు ఊరుకున్నారంటే దొంగలు చితకబాది గాయాలు పాలు చేశారు. శరీరం అంతా కొన ప్రాణంతో ఇక చనిపోతున్నాడు అని తెలిసినప్పుడు వెళ్ళిపోయారు అక్కడ. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక లేవీయుడు అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరొక మత నాయకుడు చూశాడు కానీ పట్టించుకోలే. స్నేహితులు పట్టించుకోలే. ఎవడు కూడా అతని వైపు తిరిగి చూడలే. ఈ లోకంలో అందరూ అంతే. నీకు అన్నీ ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తారు. నీకు బలము, ఆరోగ్యము, ధనము, ధనగణతలు ఉన్నప్పుడు అందరూ నీ చుట్టే ఉంటారు. డబ్బు పోగా అందరూ నేను విడిచిపెట్టేస్తారు. దొంగల చేతుల్లో చిక్కాడంటే దొంగలు ఉన్నప్పుడు దురాత్మలు, చీకటి శక్తులు పీడిస్తాయి భక్తులను కూడా. అందుకే ఓ భక్తుడా, దేవునికి దూరంగా జరిగిపోతున్నావా? దేవుని సన్నిధికి దూరం అవుతున్నావా? ప్రార్థనకు దూరం అవుతున్నావా? విశ్వాసానికి దూరం అవుతున్నావా? చెక్ ఒకసారి నిన్ను పరీక్షించుకో. లోకం నిన్ను ఆకర్షిస్తుంది. ఆకర్షణ వైపు నువ్వు లాగబడ్డావంటే ఇదిగో సాతాను చేతులు చిక్కబడిన ఈ వ్యక్తి వలె కొన ప్రాణంతో విడిచిపెట్టారు. అటుగా వెళ్తున్న ఒక మంచి సమరయుడు, అది యేసుక్రీస్తు ఈజ్ ద రిప్రజెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రిప్రజెంట్స్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువారు ఎలా ప్రజల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, నీ పట్ల దేవుడు ఎంత కనికరం దయ చూపిస్తున్నాడో ఆ సందర్భం అంతా రాయబడింది. అతడు పడి ఉన్న చోటికి వచ్చి మంచి సమీరుడు అనగా క్రీస్తు ప్రభు నీ వద్దకు వస్తాడు. అతన్ని చూచి రెండవదిగా అతనిపై జాలిపడి, మూడవది దగ్గరకు పోయి, నాలుగవది ఏం చేస్తాడట? నూనెయు ద్రాక్షరసం పోశాడట. తర్వాత ఏం చేశాడు? అతని గాయములు కట్టాడు. నీ వద్దకు వచ్చి వాహనం ఎక్కి వచ్చి మరి సహాయం చేసి తన వాహనం మీద నేను తీసుకుని వెళ్తూ, ఏడవదిగా పూటకోళ్ళ వాణి ఎదుగు తీసుకువెళ్ళి ఇతనికి పరామర్శించమని ఎంత ఖర్చు అయితే అంత ఇస్తానట. అంటే రక్షించబడిన నిన్ను దేవుడు అలా విడిచిపెట్టకుండా సంఘానికి నడిపిస్తూ సంఘ కాపరులతో చెప్తున్నాడు, మీరు నా బిడ్డలను బాగా చూసుకోండి. పేతురు, నా బిడ్డలను కాయండి, వారికి కావాల్సిన ఆహారం పెట్టండి అన్నాడు. రీబిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. Revelation chapter 2 verse 4 to till 10. దేవునితో నీ సంబంధాన్ని మరలా కట్టుకోవాలి. Rebuild the altar of personal holiness. 1 Peter chapter 1 verse 14 to 16. God said, I am holy, thou be holy. దేవుడు అంటున్నాడు, వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత అనే బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టుకు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా ఉండమంటూ ఉన్నాడు. Rebuild broken relationships. Matthew chapter 5 verse 23 and 24. విడిపోయినటువంటి నీ సంబంధాలను మరలా తిరిగి నువ్వు కట్టుకోవాలి, కలుపుకోవాలి. Rebuild your character. James chapter 1 verse 27. నీ ప్రవర్తనను నువ్వు తిరిగి కట్టుకోవాలి. యాకోబు 1:27. Rebuild the foundations of family. మీ కుటుంబం అంతా కూడా కట్టబడాలని ఆశపడండి. నా బంధువులు రక్షించబడాలి, నా ఇంటి వారు రక్షించబడాలి, నా రక్త సంబంధం రక్షించబడాలి. Joshua chapter 24 verse 15. నెక్స్ట్ 6వదిగా రాసుకోండి. రీబిల్డ్ కమిట్మెంట్ టు గాడ్స్ హౌస్. నేను తప్పక మందిరానికి వెళ్తాను, ప్రార్థనకు వెళ్తాను, కుటుంబంగా వెళ్తాను, తప్పక దేవుని సన్నిధిలో అటెండ్ అవుతానని. రీబిల్డ్ విజన్ ఫర్ యువర్ సిటీ. నీ కుటుంబము, నీ పట్టణము, నీ గ్రామము, నీ ఇల్లు, నీ సంఘం కొరకు మంచి విజన్ కలిగి ఉంటూ దేవుని కొరకు జీవించాలని. జెర్మియా చాప్టర్ 29 verse 7. మీరు దేవునితో నడవాలి. దేవుడి ఈ సంవత్సరం మిమ్మల్ని నడిపించును గాక. It's been very blessing to us, and the word is very renewing and refreshing to our lives and spiritual souls. We'll be really joyful and to be in this part of the ministry. ఈ వాక్యం మాత్రం మా కుటుంబానికి చాలా ఆశీర్వదకరంగా ఉన్నాయి. ఈ రీబిల్డ్ లైఫ్ అన్నది మాత్రం మాకు చాలా కనెక్ట్ అయింది. బేసిక్ గా ఆత్మీయంగా, స్పిరిచువల్ గా రీబిల్డ్ చేసుకోవాలి, రిలేషన్షిప్ ని రీబిల్డ్ చేసుకోవాలి, ఫ్యామిలీని రీబిల్డ్ చేసుకోమని చెప్పారు. అది నాకు చాలా చాలా నచ్చింది. ఇప్పుడు ఎంత పెద్ద సమస్యనైనా మేము ఎదుర్కోగలమనే ధైర్యం వచ్చింది మాకు. 4 days కూడా ఆయన వాక్యాలు కానీ ఆయన చెప్పే విధానం కానీ మేము చాలా బ్లెస్ అయ్యాము. మన ఫ్యామిలీని కానీ సొసైటీని కానీ మొత్తం అందరిని కూడా మనం రీబిల్డ్ చేసుకొని డెవలప్ చేయాలనేది అతను చెప్పాడు. చాలా థ్యాంక్ యూ సార్. ఇటువంటి వాక్య పరిచయం ద్వారా మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాం. మేము ఆత్మీయంగా బలపడమే కాదు, ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బలపడ్డారు. 4 days అమేజింగ్ నైట్స్ ద్వారా, వాక్యముల ద్వారా దేవుని యందు ఏ విధంగా ఉండాలి, వాక్యం చేత ఏ విధంగా కట్టబడాలి, మరి రాకడలో ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా మరి దేవుడు ప్రతి కుటుంబాన్ని తాకారు. వాక్యం మాకు నచ్చింది ఏంటంటే దేవుళ్ళు అగ్నికణంగా వాడబడాలని దేవుడు చెప్పారు. వాక్యం మేము తెలుసుకోవడం మాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరిగిన 4 days ప్రేయర్స్ చాలా ఎంతో ఉజ్జీవకరంగా జరిగాయి. 4 days నేను పార్టిసిపేట్ చేశాను. చాలా ఆత్మీయంగా ఎదిగాము. ఈ 4 రోజులు బహుగా దీవించబడ్డాం. యవనస్తులకి ఏంటి, పెద్ద మధ్య వయసులకి, పెద్ద వయసు వారికి, ప్రతి ఒక్కరికి ఈ జీవం గల వాక్యం ఎంతో ఆదరించి ఓదార్చబడింది.
పరిశుద్ధాత్మతో ఎంతో మంది అభిషేకించబడ్డారు. పాస్టర్ గారు ప్రతి వాక్యం కూడా ఎలా మేము బలపడాలి, ఎలాగా మనుషుల మధ్య నడవాలి, ఈ లోకంలోని ఎలా మేము జీవించాలి, ఎలా క్షమించాలి, ఎలా మేము పవిత్రంగా ఉండాలి, అనేక విధాలుగా వాక్యాలు రిప్రెషన్లతో సహా మాకు చెప్పి ప్రతి క్షణం మేము ఆయన నెమరు వేసుకుంటూ వాటిలో బలపడి మేము మా జీవితాలను కట్టుకుంటున్నామండి. 4 రోజులు జరుగుతున్న సభలకి వస్తున్నటువంటి జనాలు కూడా చాలా సంతృప్తిగా దేవుణ్ణి సంతోషంగా ఆరాధించారు. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ప్రభు అయిన దేవుడు గతాన్ని క్షమించి గత కాలపు గాయాల్ని మాన్పి గత కాలపు సమస్యలను ఇబ్బందులను తీసివేసి గత కాలంలో నువ్వు అనుభవించిన బాధను వేదనను రోగములను సమస్యలను చిక్కులను సమూలంగా తొలగించి వాటన్నిటిని క్షమించి నీ జీవితంలోంచి తీసివేయవలసిన వాటిని తీసివేసి నిన్ను ఒక నూతనత్వంతో నిన్ను నింపి నూతన కార్యాలని పట్ల చేయబోతూ ఉన్నాడు. ఒక ఫ్రెష్ బిగినింగ్ అనేది నీ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థనా పూర్వకంగా ఎలా ఉండాలి, ఎలా ఆశీర్వదించబడాలి అని అమ్మగారు చాలా చక్కగా మాతో మాట్లాడడం జరుగుతుంది. ఎంతగానో మేము బలపడుతున్నాం. ఇక్కడికి వస్తున్న అనేక మంది యవ్వన బిడ్డలు, అలాగా అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అనేక దురాత్మ శక్తులతో పీడింపబడుతున్న వారు కూడా దేవుని కృపను బట్టి విడుదల పొందుకున్నారు. వాక్యం చాలా బాగుంది సార్ చెప్పింది. చాలా హ్యాపీగా ఉంది. శైలపాల్ గారు, స్టీఫెన్ పాల్ గారు వాక్యం మమ్మల్ని ఎంతగానో హత్తుకుంది. వాళ్ళ వాక్యం ద్వారా మేము చాలా బలపడ్డామండి. ఈ 4 days రివైవల్ మీటింగ్స్ అద్భుతంగా జరిగాయి. పెద్దవారికి, వృద్ధులకు, యవనస్తులకు, అలాగే చంటి బిడ్డలకు అందరికీ కావలసిన వర్తమానంతో దేవుడు మమ్మల్ని దీవించున్నాడు. అమేజింగ్ ప్రేయర్స్ 4 nights అని పెట్టినందుకు నిజంగా మేము ఎంతో దీవెనలు పొందుకున్నాం. అద్భుతంగా అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన మమ్మల్ని ఎంతో బ్లెస్ చేస్తున్నాయి. మా యూత్ లైఫ్ కి కూడా అయ్యగారు చెప్పే వాక్యాలు కానీ, అమ్మగారు చెప్పే వాక్యాలు కానీ, తప్పుదారిలో వెళ్లకుండా మమ్మల్ని బలపరిచే వాక్యాలు కానీ ఎంతగానో దీవించబడుతున్నాము. చాలా విషయాలు మేము నేర్చుకుంటున్నాము, అలాగే ఎంతగానో బలపడుతున్నామండి. ప్రార్థనలో మేము పాల్గొన్నాము. ఆశీర్వాదంగా ఉంది మాకు. 4 days అమేజింగ్ నైట్స్ లో మేము 3 days పాల్గొన్నాము. మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాము. సేవకులు చెప్పే ప్రతి ఒక్క వాక్యం మా హృదయంలో ఎంతగానో నీరు కట్టి ఫలింపు చేసి మా జీవితాలు ఎన్నో మేలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మరి అమ్మగారు అయ్యగారు చెప్పే ఆ మాటలు బట్టి, ఆ వాక్యాన్ని బట్టి, మరి ఆ ప్రార్థన బట్టి మరి ఎంతగానో మాకు దీవించారు. నిజంగా దేవుడే మాతో మాట్లాడారని చెప్పేసి పాస్టర్ గారి ద్వారా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా బ్లెస్సింగ్స్ మా వెనకాతలు వస్తున్నాయి, మాతో పాటు వస్తున్నాయని చెప్పేసి మేము నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రములు. సమస్య తీరలేని సమయంలో దిక్కుతోచిన స్థితిలో మేము ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మమ్మల్ని ఎంత బలపరిచి ధైర్యం చెప్పి మాకు మార్గం తెరుస్తున్నాడు. ప్రేయర్ మీటింగ్స్ చాలా బ్లెస్సింగ్ గా ఉన్నాయి. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు కమ్ హియర్ అండ్ అటెండ్. ఈ 4 రోజులు అమేజింగ్ నైట్స్ లో మేము ప్రతిరోజు సభల్లో పాల్గొన్నాము. మేము పాల్గొన్నందుకు బాగా దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. ఆ యూత్ మీటింగ్ కి వచ్చి పాస్టర్ గారు చెప్పిన వాక్యం ద్వారా ఎంతో మంది డెలివరెన్స్ పొందారు. చాలా మంది విడుదల పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. దేవుని యందు ఇంకా ఎక్కువగా భయభక్తులు కలిగేలా ఉన్నాయి ప్రేయర్ మీటింగ్స్. ఇంకా పెట్టాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు బలపరుస్తున్నారని ఈ వాక్యం ద్వారా ఇంకా పాస్టర్ గారు ఈ సంఘం ఎంతగానో అన్ని దేశాలను వ్యాప్తి చెందాలని
మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా విషయాల్లో మేము బ్లెస్ అవుతున్నాము. మాకున్న సమస్యలను బట్టి మేము కృంగిపోకుండా అమ్మగారు చెప్పిన వాక్యాల ద్వారా ఎంతగానో బలపరచబడ్డాము, ఎంతగానో స్థిరపరచబడుతున్నాము, ఎంతగానో మా కుటుంబంలో సమాధానం అనేది మేము పొందుకుంటూ ఉన్నాము. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. నా తల్లియు నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, ఆమేన్. నాకున్నది నీవే, ఆమేన్. నేనున్నది నీకే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం. చాలా బాగా అర్థమైంది. దేవుడు మన దగ్గర ఎలా ఉన్నారు, మనం దేవుడి దగ్గర ఎలా ఉన్నాము అని దేవుడి వాక్యంలో నేను చూసుకున్నాను. చాలా హ్యాపీ అండి. వాక్యం మాత్రమే కాదు, ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. ఇంట్లో బయట ఎక్కడికి వెళ్ళినా ఈ వాక్యాలు ఎంతగానో ఆదరించి బ్లెస్ చేస్తున్నాయి. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ద్వారా మా లైఫ్స్ ఎంతగానో చేంజ్ అయ్యాయి. యూత్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది అన్నయ్య గారు చాలా వివరంగా చెప్తున్నారు. దాని వల్ల నేను చాలా ఆశీర్వదించబడ్డాను. మంచి సమరయుల గురించి చాలా సార్లు విన్నాం, కానీ దానిలో యేసయ్యని చూపించి మనకి ఎలాగా అన్నదాన్ని చాలా మంచిగా అనిపించింది. భార్యాభర్తలు ఎలా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఎలా జీవించాలి, ఈ లోకంలో మంచి సమరయుని వల్లే మనం ఎలా బ్రతకాలి అనేది అయ్యగా చెప్పిన ప్రతి వాక్యం మా హృదయాలను తాకింది. మేము పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించాము. And I wish to see more prayers like this in the future as well. This is very blessing and inspirational for many of the people who attended. I praise God for this wonderful nights. వాక్యం కూడా ఎంతో ఉజ్జీవంగా ఉంది. అలాగే ఎన్నో మేలులు మేము చూసాం. యూత్ గురించి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ కూడా మాకు పాస్టర్ గారు చెప్పారు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ విత్ దిస్ ప్రేయర్, ఫీల్ వెరీ ప్రివిలేజ్. ఎంతో మంది ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడు. మా జీవితంలో కూడా దేవుడు ఎన్నో చాలా గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు. ప్రేయర్స్ వల్ల చాలా బలపడుతున్నాం. నేను చాలా స్పిరిచువల్ గా గ్రోత్ పొందుకున్నాను. అద్భుతమైన సందేశం ద్వారా మమ్మల్ని బలపరుచున్నాడు. యవనస్తుల్ని ప్రతి ఒక్కరిని ఎంతగానో బలపరిచారు. వచ్చేటప్పుడు చాలా కాళ్ళ నొప్పులతోటి చాలా అన్కంఫర్టబుల్ గా వచ్చాను. దేవుడి వాక్యము నన్ను ఎంతగానో బలపరిచి హ్యాపీనెస్ గా అనిపిస్తుంది. యూత్ కి చెప్తున్న మెసేజెస్ గానీ చాలా మా రియల్ లైఫ్ లో ఎలా అప్లై చేసుకోవాలో మేము నేర్చుకున్నాము. యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉండగానే కొందరి దేహాల్లో ఉన్నటువంటి పట్టిన దెయ్యాలు పారిపోయాయి. యేసయ్య మాటలు వినటానికి వచ్చిన ప్రజలు ఇంకా వింటూ ఉండగానే వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సాతాను సోదరులని విడిచి వెళ్ళిపోయాయి. వారు ఇంకా వేడుకుంటూ ఉండగానే వారి ఇంట్లో ఉన్న రోగగ్రస్తులకు యేసయ్య స్వస్థతనిచ్చేశాడు. వారింకా తల్లులు కన్నీరు కారుస్తూ బిడ్డల కోసం మొరపెడుతూ ఉండగానే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమిటి, దేని కొరకు చింతిస్తున్నామని ప్రభువే వారితో మాట్లాడి ఆయన వారి సమస్యలను పరిష్కరించిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మొహమాటం లేనటువంటి వాడు. నీ యొద్దకు వస్తే నువ్వు బాగోలేదు, నిన్ను బాగు చేస్తానని చెప్పే దేవుడు. నీ రోగముతో నువ్వు ఉన్నావు, నీ రోగాన్ని స్వస్థపరుస్తానని చెప్పే దేవుడు. హల్లెలూయా. నీ స్థితి ఓటికుండ వంటి స్థితిగా ఉన్నది, నిన్ను ఘనమైన పాత్రగా మారుస్తానని చెప్పే దేవుడు. ఆయన స్థితిగతులను మార్చగల శక్తిమంతుడై ఉన్నాడు. ఈ రాత్రి అందరైతే హృదయంలో ధైర్యం తెచ్చుకొని, బలమైన దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన కార్యాలు నేను చూడబోతున్నానని విశ్వాస ధైర్యములతో ఉంటారో వారి జీవితాల్లో ఈ రాత్రి గొప్ప కార్యాలు వేసే చేయబోతున్నాడు దైవజనమా. హల్లెలూయా. దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడారు. ప్రతి అంశం అంటే ఎంత స్ట్రాంగ్గా మనం దేవునిలో కట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలి, ఏది పట్టుకోవాలి అనేది దేవుని సేవకులు చెప్పినప్పుడు చాలా బలపరిచాం. దేవుడు మా జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు. అండ్ అమ్మగారు అయ్యగారు ప్రేయర్స్ కూడా మమ్మల్ని చాలా బలోపేతం చేశాయి, ఆత్మీయంగా నడిపించడానికి ఎంతో దోహదపడ్డాయి. ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. నింపబడిన హృదయంతో మా గృహాలకు మేము తిరిగి వెళ్తున్నాం. ప్రత్యక్షతలు మేము ఇక్కడ చూసాము. దేవుని అగ్ని ఇక్కడ కుమ్మరించబడింది అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారా. తెలియని మర్మాల గురించి మేము తెలుసుకోగలిగాం.
నిజమైన ఆరాధన, నిజమైన వాక్యము, నిజమైన సహవాసం అంటే ఏంటో బ్రదర్ గారు చెప్పేటప్పుడు మా హృదయాలు ఎంతగానో నెమ్మదితో నింపబడినాయి. ఈ మీటింగ్ రావడం వల్ల మాకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. దేవుడు మహాకృపను బట్టి ఆయన మాతో అనేక విషయాలు మాట్లాడారు ఈ దైవజనుడి ద్వారా. అయ్యగారు, అమ్మగారు చెప్పే వాక్యాలు మా జీవితాల్లో బలాన్ని చేకూరుస్తున్నాయి. పాస్టర్ గారి ద్వారా దేవుడు ఎంతగానో మాతో మాట్లాడారు. ఏ విధంగా జ్ఞానం కలిగి ఉండాలని, అలాగే ఆత్మపూర్ణులుగా కూడా అవటానికి ఎంతగానో దేవుడు సాయం చేశారు. ఫస్ట్ రోజు నాకు చాలా ఇన్స్పైర్గా వచ్చింది. నా జీవితంలో ఎలా ఉండాలనేది చాలా నేర్చుకున్నాను. వాక్యం అనేది బాగా చెప్పారు. మేమైతే చాలా బలపడ్డాము. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఎలాగుండాలో పాస్టర్ గారు చెప్పిన వాక్యం ద్వారా మేము చాలా బలపడుతున్నామండి. ఈ రోజు ప్రార్థన చాలా దీవెనకరంగా ఉంది. నా కుటుంబం ఆశీర్వదింపబడింది. దేవుని సన్నిధి మా దగ్గరే, మా కోసమే దేవుడు అన్నయ్యని పంపించారేమో అనిపించింది మాకైతే. ఈ ప్రేయర్స్ మాకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఇలాంటి ప్రేయర్స్ లో పాల్గొనడం మాకు ఎంతో దేవుడిచ్చిన కృప. మనం ఎలాగా దేవుల్లో బలపరచబడాలి, మన కుటుంబ వ్యవస్థ ఎలా కట్టుకోవాలి అనేది చాలా బాగా చెప్తున్నారండి. చెప్పిన వాక్యం మాకు ఎంతో ధైర్యపరుస్తుంది. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 వచనం, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే, దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. హీ డైరెక్ట్స్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. మీరు వెళ్లాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20 వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ కమ్ విత్ యూ బట్ షో యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇట్ దే విల్ నెవర్ ఫర్గెట్. మే గాడ్ బ్లెస్ యూ. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.